మా ఇంట్లో కరెంటు పోగానే మా కొడుకు పాట పాడతాడు, మూడు రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అని పాట మొదలుపెట్టు. ఇంకో వేరే వాళ్ళకి ఏమంటారు, బహుశా తొండలు ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాయి కావచ్చు అంటారు, తొండలు హానిమూని చేసుకుంటున్నాయి కావచ్చు అని అంటారు. కరెంటు కోతలు, నీళ్లకు తిప్పలు. హైదరాబాద్లో నీళ్ళ తిప్పలే లేకుండా గోదావరి కృష్ణతోని అనుసంధానం చేసి ఒకప్పుడు ఇదే బోలక్పూర్లో కంటామినేటెడ్ వాటరు మంచినీళ్ళలో కలిస్తే అవి తాగి చచ్చిపోయింది. బహుశా 2009 ఆ ప్రాంతంలో అనుకుంటా 14 మంది చనిపోయింది ఇదే బోలక్పూర్లో. అటువంటి పరిస్థితి రావద్దని మంచినీటి సరఫరాను మంచిగా చేసి మిషన్ భగీరథ తెచ్చి గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి హైదరాబాద్లో నీటి సమస్యనే లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతున్నది, మళ్ళా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు. 20 లీటర్ల వరకు ఫ్రీ సప్లై పెట్టింది కేసీఆర్. ప్రజలకు పైసలు పోయేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్టు, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగేటట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టు ఏమేం చేసిండో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.